ఆకాశవాణి శారదాంబ నాటకం. రచన శ్రీ జీడిగుంట నాగేశ్వరరావు. నిర్వహణ శ్రీ నక్కా సుధాకర్ రావు. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందులో పాత్రలు పాత్రధారులు: రామచంద్ర శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ, శ్యామసుందరి శ్రీమతి కె రత్నసాగర్, రామకృష్ణులు శ్రీ కెఎస్ కుమార్, శారదాంబ శ్రీమతి శిల్ప, హృదయ్ శారదానంద శ్రీ శ్రీనివాసరావు పోలుదాసు, బాలశారద చిరంజీవి శ్రీవిద్య, పెద్ద మనిషి వృద్ధుడు శ్రీ చిట్టా శంకర్, రామేశ్వర్ వివేకానంద డాక్టర్ సురభి రమేష్, మంత్రసాని శ్రీమతి ఈ జానకీదేవి, ఇంకా శ్రీ ఆర్ రామకృష్ణారెడ్డి, శ్రీమతి కె అరుణశ్రీ పాల్గొన్నారు. వినండి శారదాంబ నాటకం. అయ్యా రామచంద్ర ముఖోపాధ్యాయ గారు, శ్యామసుందరీదేవి గారు ఆడబిడ్డను ప్రసవించారు. పిల్ల బంగారు బొమ్మలా ఉందయ్యా. సంతోషం అమ్మా, చాలా చల్లని వార్త చెప్పావు. ఇంకేమండి రామచంద్రరావు గారు, దాన ధర్మాలు చేసే మీ ఇంట అన్నపూర్ణమే పుట్టింది. కొద్దిపాటి వ్యవసాయం, పౌరోహిత్యంతో పాటు భార్య, ఇద్దరు తమ్ముడితో సంసారం నెట్టుకొస్తూ కూడా పేద సాధనకి ఇంత వండి వడ్డించే కుటుంబం మీది. భార్యాభర్తలు ఇద్దరే ఆది దంపతులు. చాలండి, చాలు మీ పొగడ్తలు. ఏదో ఉన్నదానిలోనే నలుగురి ఆకలి తీర్చగలుగుతున్నాం. అదంతా పైవాడి దయ. అది మాత్రం అందరూ చేయగలరంటారా? జయరాం బాటీలో ఉన్న ఇలాంటి దాన ధర్మాల కుటుంబం మన వంగదేశంలో ఇంకెక్కడన్నా ఉందో చెప్పండి. అబ్బా చాలండి, మీరు మరీ గ్రామం దాటి దేశం దాకా వెళ్ళిపోతున్నారు. అసలు మాకున్నది ఎంత, మేము పెట్టేది ఎంత? ఏదో ఆకలితో వచ్చిన వారికి పట్టెడన్నం పెట్టడం ఇదేదో ఘనకార్యంలా అంటున్నారు మీరు. అదే మరి, మీ చెయ్యి పెద్దదే, మీ మనసు పెద్దదే. సరే మేము పోయేస్తాం, మీరు వెళ్ళి బిడ్డను చూడండి. మంచిది, అలాగే వెళ్ళిరండి. శ్యామ, ఎంత చక్కని బిడ్డనిచ్చావు. అవునండి, మీకు గుర్తుందా, ఏడాది క్రితం మీరు నేను కూడా రెండు చిన్నారి చేతులు మెడను పెనవేసుకున్నట్టుగా కలగన్నాం. మానవాతీత అనుభూతులకి లోనయ్యాం. అవును శ్యామ, ఓ అందసందాలకే పాప నా కంఠాన్ని పెనవేసుకున్నట్టు కలగన్నాను. నువ్వెవరివి అని అడిగితే సమాధానం చెప్పకుండా నేను నీ దగ్గరకే వచ్చాను అంటూ మరింత పెనవేసుకుపోయింది. అవును, అప్పుడు మీరు కలకత్తాలో ఉన్నారు, నేను సింహూర్లో మా పుట్టింట్లో ఉన్నాను. ఒక సాయంత్రం చెరువుగట్టున బిల్వ వృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు చిరుగజ్జల నాదం వినిపించింది. ఎర్ర పరికిణి వేసుకున్న ఓ అందాల పాప మెరుపు తీగలాగా వచ్చి మెడను చుట్టేసింది. తీయటి స్వరంతో నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పింది. పారవస్యంతో ఉన్న నేను స్పృహలోకి వచ్చి చూస్తే ఆ పాప అక్కడ లేదు. అవునండి, ఆ పాపే ఈ పాప. అవును, నాకు గుర్తొస్తుంది. ఆ దివ్య ముఖారవిందం, ఒంటి నిండా సువర్ణాభరణాలు, ముఖంలో కాంతి. శ్యామ, మనిద్దరికీ స్వప్నంలో సాక్షాత్కరించిన ఆ పాపే ఈ బిడ్డ. మనకి దేవుడిచ్చిన వారు. అవునండి, మనం అదృష్టవంతులం. ఏమండి, నేనొకటి అడగనా? అడుగు శ్యామ, సందేహం ఎందుకు? నా సోదరికి శారద అనే ఆడపిల్ల పుట్టిపోయిన విషయం మీకు తెలుసుగా? అవును. మన అమ్మాయికి శారద అని పేరు పెడితే తన బిడ్డగా చూసుకొని సంతోషపడుతుందట. పేరులో ఏముంది? జాతకం ప్రకారం ఠాకూర్ మణి అని పేరు పెడదాం అనుకున్నాను. నువ్వు ఇప్పటికే క్షేమంకరి అని ముద్దుగా పిలిచేసుకుంటున్నావు. పోనీ మీ సోదరి కోరిక ప్రకారం శారదానే పేరు పెడదాం, వెంటనే నామకరణం జరిపించేద్దాం. చాలా సంతోషం అండి. ఏమిటి శ్యామ, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? ఏం లేదండి, మన అమ్మాయి శారద.
శారద ఏమైంది అమ్మాయికి? శారద తరువాత మనకు వెంటనే 6 పిల్లలు పుట్టారు. అయినా నీకు ఇంకా పెద్ద అమ్మాయి ముచ్చట్లే. మరి ముచ్చట కాదా? దానిని చూశారా? 5 ఏళ్ల వయసులో ఇంట్లో ఎంత పని చేస్తోందో. నాకు ఇంటి పనిలో వంట పనిలో సాయం చేస్తుందండి. తమ్ముళ్ళు చెల్లి ఆలనా పాలన పూర్తిగా అదే చూసుకుంటుంది. ఆఖరికి మీకు పొలంలో పత్తికాయలు ఏరడంలోనూ ఇంట్లో జంజాలు తయారు చేయడంలోనూ కూడా సాయపడుతుంది. అవును, మరి నీ పెంపకం మహిమ. అయినా ఆడపిల్లకి అన్ని పనులు నేర్పాలిగా మరి. నా మొహం, నేను నేర్పడం ఏమిటి? అన్నీ తెలిసినట్టు అన్ని పనులు ఇట్టే చేసేస్తుంది. చెరువుకెళ్ళి నీళ్లు తెమ్మంటే ఈత నేర్చుకుంది. తమ్ముళ్లతో అప్పుడప్పుడు వీధిబడికెళ్ళి చదవడం రాయడం నేర్చుకుంది. పక్కింటి అమ్మాయి దగ్గర కుట్టు పని ఇట్టే పట్టేసింది. పాటలు ఎంత ముద్దుగా పాడుతుందో నా తల్లి. ఇదిగో చూడండి, ఈ దేవతామూర్తుల బొమ్మలు ఎంత చక్కగా తయారు చేసిందో. పిల్లకి నీ దిష్టే తగిలట్టుంది. ఏమోనండి, నాకైతే పిల్ల తీరు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అది నాకు బిడ్డ లేక నేను ఇతర పిల్లలు దానికి బిడ్డలమా అని. చాలే, నువ్వు నీ విడ్డూరమును. నిజమండి, మొన్న ఉండబట్టలేక నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే, నువ్వెవరో చెప్పమ్మా అని అడిగేశానండి. ఏమందేమిటి నా కూతురు? ఏమందా? ఇదిగో ఇలాగే మీలాగా నవ్వేసి అదేమిటి వింతగా ఉందే, నేనెవరిని ఎవరై ఉంటాననుకుంటున్నారు? నాకేమైనా 4 చేతులు కనిపిస్తున్నాయా అంటూ. అలా అందా? బాగా అంది. లేకపోతే కన్న కూతుర్ని పట్టుకొని ఏమిటా పిచ్చి ప్రశ్న? ఏమో, మీరేమైనా అనండి, దాని పనులన్నీ నాకు మాత్రం మానవాతీతంగానే కనిపిస్తున్నాయి. ఏ దేవతో నా అదృష్టం కొద్దీ నాకు బిడ్డగా పుట్టింది. ఇంకే మరి, శారదను బిడ్డగా ప్రేమించు, ఆ శారదమ్మగా ఆరాధించు. అన్నట్టు రేపు మనమంతా శ్రీహోర్ వెళుతున్నాం. తెలుసుగా, అక్కడ శాంతినాథ్ దేవాలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. తిరునాళ్ళు, పిల్లలు కూడా ఆనందిస్తారు. అందరినీ తయారు చేయి. అలాగేనండి. అమ్మా అమ్మా జగజ్జనని తల్లి. ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడే. శ్యామా, పిల్లలు పదండి, మనం అటు వెడదాం. అతను పిచ్చివాడు కాదు నాయన. ఆయన పేరు రామకృష్ణులు. పక్కన ఉన్న కామార్పుకూరులో ఉంటారు. ఎప్పుడూ దివ్యోన్మాదంలో ఉంటూ అప్పుడప్పుడు మాత్రం ఇలా పూనకం వచ్చినట్టుగా నేలదిపడి దొర్లుతూ ఆ జగజ్జన్నే పిలుస్తూ ఉంటాడు. అతడు మళ్ళీ శాంతించాడు అంటే ఆ అమ్మ దర్శనం అయిందన్నమాట. అలాగా, సరేనండి. మేము అలా కీర్తనల బృందంలో కూర్చుంటాం. రండి రండి, రామా శ్యామ పిల్లలతో వచ్చారా? ఇలా కూర్చోండి నాయన. అవును పిన్ని, మీరెప్పుడొచ్చారు? నేను నిన్ననే వచ్చానమ్మా, అబ్బాయి తీసుకొచ్చాడు. అలాగా? రావే శారదా, నా బంగారు తల్లి, దా నా ఒళ్ళో కూర్చోమ్మా. నీ పట్టుపరికిని ఎంత బాగుంది, ఎంత పెద్ద జుట్టే నీది, పెళ్లి కూతురులా ఉన్నావే. ఊరుకో పిన్ని, ఇప్పుడే పెళ్ళేంటి? అప్పుడే అంటావేమిటమ్మా, 5వ ఏట పెళ్ళిళ్ళు మన సాంప్రదాయమేగా. బంగారు తల్లి, ఇంతకీ నువ్వెవరిని చేసుకుంటావే? నేనా? అదిగో ఆ గుంపులో ఉన్నాడే, అమ్మా అమ్మా నరుస్తున్నాడు, ఆ అబ్బాయిని చేసుకుంటా. శారదా, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. అతను పిచ్చివాడు. మీరు కూడా ఏమిటి పిన్ని గారు చిన్నపిల్లతో? అయ్యో తప్పేనమ్మా, ఏమీ అనుకోకు తల్లి. సరే సరే, పదండి వెడదాం. అయ్యా అయ్యా, రామచంద్ర ముఖోపాధ్యాయ గారు. ఎవరు? వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రామేశ్వర్, కామర్పుకూరు నుంచి వచ్చాను. మా తల్లిగారు చంద్రమణి దేవి గారు పంపారు. అలాగా, రండి లోపలికి దయచేయండి. ఏం పని మీద వచ్చారు? శ్యామా,
కాస్త మంచి తీర్థం తీసుకురా. ఆ, ఆ. అయ్యా మీకు విషయం చెప్పాలి. మా తమ్ముడి పేరు రామకృష్ణులు. వాడితో వివాహానికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాను. రామకృష్ణులా అంటే ఆ పిచ్చివాడా? ఆ? మొన్న శ్రీహోర్లో శివాలయం ఉత్సవాల్లో అమ్మ అమ్మ అంటూ అయ్యో క్షమించాలి. వాడు పిచ్చివాడు కాదండి. ఏదో భక్తి పారవస్య స్థితిలో ఉంటాడు. అమ్మగారు కూడా ఈ మధ్య చికిత్స చేయిస్తే దివ్యోన్మాదం నుంచి కాస్త బయటకు వచ్చాడు. అమ్మగారు కూడా పెద్దవారయ్యారు. వివాహం చేస్తే మామూలు స్థితికి వస్తాడనే ఆశతో సంబంధాలు చూడడం మొదలుపెట్టాం. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా వాడు ఏమన్నాడో తెలుసా? సంబంధాల కోసం వెతకడం దండగా, నా కాబోయే భార్య జయరాంబాటిలో రామచంద్రుని ఇంట ఉంది అన్నాడు. అక్కడికి వెళ్ళి విచారించండి అని అన్నాడండి. దాంతో అమ్మ పంపితే ఇలా వచ్చాను. అవునా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునండి, ఆ రోజు అమ్మాయి కూడా ఆ అబ్బాయినే చూపించింది. ఇది కాకతాళీయమా లేక దైవఘటనో అర్థం కావడం లేదు. అవును శ్యామ, శారద విషయంలో అది పుట్టినప్పటి నుంచి ఏదో దివ్యానుభూతులకు లోనవుతూనే ఉన్నాం. ఇది అంతే అనుకుందాం. ఈ పెళ్లి జరిపించేద్దాం. అవును, అంతేనండి. అయ్యా చాలా సంతోషమండి. మీ దంపతులిద్దరికీ ధన్యవాదాలు. శుభస్య శీఘ్రం. శ్యామ, ఎందుకు ఆ కట్టతడి? అవునండి, అమ్మాయి పరా ఇంటి బిడ్డ అయిపోయింది కదండి. ఆడపిల్లలు అంతే కదా శ్యామ. నువ్వు ఒకప్పుడు పరాయింటికే వచ్చావుగా. ఏమోనండి, పెద్ద కుటుంబంలోంచి పేద కుటుంబంలోకి వెళ్తోంది. అల్లుడు గారు ఎప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటూ దక్షిణేశ్వర్లోనే ఉంటారట. ఇది అత్తింటి వాతావరణంలో ఎంతవరకు ఇమడగలదో అని భయపడుతున్నాను. నీకు ఆ భయం అక్కర్లేదు శ్యామ. మన అమ్మాయి ఎక్కడుంటే అక్కడ సందడే. ఎలాంటి వాతావరణాన్నైనా ఆహ్లాదంగా మార్చేయగలదు. అయినా అమ్మాయి అప్పుడే అత్తింటికి వెళుతున్నట్టు అంత ఆందోళన పడతావేంటి? దానికి ఇంకా 5 ఏళ్లేగా. యుక్త వయసు వచ్చాక గదా కాపురానికి వెళ్ళేది. ఈలోగా అప్పుడప్పుడు వెళ్ళినా ఎక్కువగా ఇక్కడే ఉంటుందిలే. నువ్వు అనవసరంగా ఇప్పటి నుంచి బెంగపడిపోకు. అవునులేండి, మగవారు ఎన్నైనా చెబుతారు. తల్లి మనసు మీకెలా తెలుస్తుంది? ఏమండి, మన శారదమ్మకు 14 ఏళ్ళు వచ్చాయి. కాపురానికి పంపడం గురించి వియ్యాల వారితో మాట్లాడితే బాగుంటుందేమో. అవును శ్యామ, పెళ్ళయ్యాక ఏదో 2 సార్లు చుట్టం చూపుగా అత్తారింటికి వెళ్ళొచ్చింది తప్ప ఇక్కడే ఉంటుందిగా. ఇక ఇప్పుడు కాపురానికి వెళ్ళే శుభగడే వచ్చింది. అవునండి, అల్లుడు గారు కూడా ఎప్పుడు ఆ దక్షిణేశ్వర్లోనే ఉంటూ కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారట. ఇక్కడ కామర్పుకూరులో ఆయన తల్లిగారికి కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందట. ఇక అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదండి. ఒక మంచి రోజు చూసి తీసుకొస్తామని కబురు చేయండి. అయ్యా రామచంద్ర గారు. వస్తున్నా. ఎవరు? అయ్యా, నా పేరు హృదయ్, రామకృష్ణుల వారి శిష్యుడను. అవునా, దయచేయండి. అయ్యా, నేను కామర్పుకూరు నుంచి వస్తున్నానండి. మా గురువుగారు అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం తల్లిగారి వద్దకు వచ్చారు. అవునా, ఇప్పుడు ఎలా ఉన్నారు? కంగారేమీ లేదమ్మా. ఆయన స్వగ్రామానికి వచ్చినందుకు ఊరి జనం తెగ సంబరపడిపోతున్నారు. ఆయన చెప్పే మాటలు వినడానికి వచ్చేవారితో ఇల్లంతా సందడిగా మారిపోయింది. పారమార్థిక జీవితంపై గురువుగారి ఉపన్యాసాలు వినడానికి పొరుగోళ్ల నుంచి కూడా జనం బళ్ళు కట్టించుకుని వస్తున్నారండి. అలాగా? ఈ సంతోష సమయంలో శారదమ్మ కూడా ఉంటే బావుంటుందని వెంట పెట్టుకురమ్మంటూ చంద్రమణీదేవి గారు పంపితే వచ్చానమ్మా. అవునా, మేము వాస్తవానికి అమ్మాయిని అక్కడికి పంపించే ఆలోచనలో ఉన్నామండి. మంచి ముహూర్తం చూసి ఏకంగా కాపురానికి పంపాలనుకుంటున్నాం. నాన్నగారు, పర్వాలేదు,
నేను వెళతాను. ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్న భర్త వద్దకు ముహూర్తాలు చూసుకు వెళ్లాల్సిన పని ఉంది. అలా కాదమ్మా, పెళ్ళయ్యాక ఇంతవరకు 2 సార్లు మాత్రమే అత్తింటికి వెళ్ళావు. అది కూడా తెలిసి తెలియని వయసులో. ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. ఇకపై భర్త తోడిదే నీ జీవితం అమ్మా. అందుచేత మంచి రోజు మంచి గడియ. ఏం కాదు నాన్నగారు, ఇదేం మొదటిసారి కాదుగా. పైగా ఆయన అక్కడ ఎన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు మళ్ళీ దక్షిణేశ్వరు వెళ్ళిపోతారో తెలీదు. ముందైతే అత్తగారి కోరిక మేరకు ఒకసారి వెళ్ళొస్తాను. నన్ను పంపండి. సరే, నీ ఇష్టం అమ్మా, వెళ్ళరా. అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు నాయనా. అలాగేనండి, బండి సిద్ధం చేయిస్తాను. మంచిది. శారదాంబా, 3 నెలల నీ శుశ్రూషలో నా ఆరోగ్యం కుదుట పడింది. నేను నా సాధన కొనసాగించటానికి మళ్ళీ దక్షిణేశ్వర్ బయలుదేరే సమయం వచ్చింది. నేను మరోసారి వచ్చే వరకు నువ్వు జైరాంబాటిలోనే నీ పుట్టింట ఉండవచ్చు. నేను మీ వెంట దక్షిణేశ్వరకు వస్తాను. సాధనలో మీకు నా వంతు సేవ చేసుకుంటాను. నువ్వు నాతో అక్కడికి రావటానికి ఇంకా సమయం ఉంది శారదాంబా. ఏ, నేనింకా చిన్నపిల్లననా? నేనలా అన్నానా? ఈ కాస్త సాంగత్యంలోనే ఆలన లాలన పాలనలో మాతృమూర్తినే మరిపించావు. భారతీయ స్త్రీత్వానికి ప్రత్యేకమైన పరిమితమైన జీవిత ఉన్నత ఆదర్శాన్ని, బాధ్యతలు గ్రహించే పెద్దరికాన్ని నీలో చూస్తున్నాను. మాతృమూర్తిని మరిపించానంటున్నారు. మరి మాతృమూర్తిని కావాలనే ఆశ తప్పంటారా? ఆ? గడుసుదానివే, మనసులో మాట ఎంత సున్నితంగా చెప్పావు. అవునండి, ఒక బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకోవాలని ఏ స్త్రీ ఆశపడదు? నిజం శారదాంబా. కానీ నీ విషయంలో ఒక్క బిడ్డ కాదు, భవిష్యత్తులో వేలాది బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు. ఏమండి? అవును, అవును శారదాంబా. మనం ఆనందం కోసం బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించలేదు. ఆనందం అంతరంగంలోనే ఉండాలి. నువ్వు వేలాది మంది బిడ్డలకు తల్లి కావలసిన దానవు. గార్హస్థ్యాన్ని పారమార్థిక పరంగా అన్వర్తించుకోవాలి నువ్వు. నేనంతటి దాన్నా? మరి మరి ఈ వివాహం, సంసారం? అదే గాని సందేహం. సన్యాస ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించవచ్చనే సత్యాన్ని మనం ఈ లోకానికి చూపాలి. అది భావితరాలకు మహోన్నత ఆదర్శం కావాలి. ఏమిటి శారదాంబ, అలా మౌనంగా ఉండిపోయావు? మీ మాటలు నన్ను మంత్రముగ్ధురాలను చేస్తున్నాయి. నా చిన్నప్పుడు ఉత్సవంలో మా బంధువైన ముసలామె ఒకరు నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావి అంటే మిమ్మల్ని చూపించానుట. ఆ తర్వాత మీ కాబోయే భార్యను నేనేనంటూ మీ అన్నగారిని మాట్లాడేందుకు పంపారుట. ఇవన్నీ నాకు ఊహ వచ్చాక తెలిసిన విషయాలు. వివాహం తర్వాత నేను ఇక్కడకు వచ్చింది 2 సార్లే. అది వచ్చి రాని వయసులోనే. కానీ ఇప్పుడు పరిపూర్ణత నిండిన మీ అర్ధాంగిగా ఇక్కడ అడుగు పెట్టాను. ఈ కొద్ది మాసాలలో మీ మాటలు, చేతలు, చేష్టలు నన్నెంతో ఆలోచింపచేశాయి. సన్యాస దీక్ష తీసుకున్నారంటే నన్ను దూరం పెడతారేమోనని భయం. కానీ మీరు చూపుతున్న అనురాగం, మీ పరిహాసపు మాటలు ఆ భయాన్ని పోగొట్టాయి. మీకేం కూరలు ఇష్టమో చెప్పి నా చేత వండించుకు తింటుంటే ఎంతో మురిసిపోయాను. ఒక శిష్యురాలిగా నాకు గృహకృత్యాలలోనే కాకుండా ఆధ్యాత్మిక బోధలు కూడా చేశారు. ఈ స్వల్ప సమయంలో నేను మీ సాంగత్యంలో పొందిన ఆనందం ఎంతని చెప్పలేను. ఆ ఉద్వేగంలోనే మీ వద్ద మాతృత్వ ప్రస్తావన తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. నీ సంశయాలు తీరినందుకు సంతోషం శారదాంబ. నువ్వు నేను నిత్యం ఆరాధించే జగదీశ్వరీ స్వరూపానివి.
నిన్ను నా తపస్సుకు భంగం కలిగించడానికి వచ్చిన శక్తిగా ఎన్నడూ భావించలేదు. నా ఆధ్యాత్మిక సౌధం పునాది గట్టిగా ఉందో లేదో పరీక్షించి దేవతామూర్తిగా నిన్ను భావించుకుంటున్నాను. ప్రమాణం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ నీకు కోరిక ఉన్నచో సంసారం చేయగలను. ఆగండి, నన్ను పరీక్షించదలిచారా? నేను మీ సహధర్మచారిణిని కానా? మీకు లేని కోరిక నాకెందుకుంటుంది? మీరు చెప్పినట్టు వేలాది మంది బిడ్డల చేత శారదామాతగా పిలిపించుకునే ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. తప్పక శారదాంబ, మనం త్వరలోనే దక్షిణేశ్వర్లో కలుసుకుందాం. నన్ను వెళ్ళని. మంచిదండి. నేను జయరాం బాటి వెళ్ళినా నా మనస్సంతా మీ చుట్టే తిరుగుతుంది. అలౌకిక ఆనందంలో మునిగి తేలుతూ మీ సన్నిధి చేరేందుకు ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటమ్మా శారద, ఆయన నుంచి కబుర్ లేదు. రోజులు నెలలు గడిచి 4 ఏళ్ళు అయిపోయింది. అవునమ్మా, నాకు ఆందోళనగానే ఉంది. బయట అందరూ మీ ఆయనకు పిచ్చి పట్టిందట గాని ఎగతాళి చేస్తున్నారు. తప్పు తల్లి. అనునిత్యం కాళీమాత సన్నిధిలో కఠోర ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న వారిని అజ్ఞానులు పిచ్చివాడిగానే భ్రమిస్తారు. మీ వారి సంగతి తెలిసిన నీవు అలా కలత చెందరాదమ్మా. ఏమో నాన్నగారు, నాకు భయంగా ఉంది. క్రితంసారి మేము కలుసుకున్నప్పుడు ఆయన తన మాటలు, వేడుకలు, వినోదాలతో ఎన్నో తీయని జ్ఞాపకాలు అందించారు. త్వరగానే నన్ను తమ వద్దకు రప్పించుకుంటాను అన్నారు. కానీ 4 ఏళ్లు గడిచినా జాడే లేదు. అనుక్షణం అమ్మవారి చింతనతో ఆయనకు నిజంగానే మతి చెడిందేమో. అమ్మా, నువ్వు కంగారు పడకు తల్లి. వారి అన్నగారికి కబురు చేసి విషయం తెలుసుకుంటాను. లేదు నాన్నగారు, డోలా పూర్ణిమ దగ్గర పడుతోందిగా. మన ఊరి స్త్రీలు కొందరు దక్షిణేశ్వరం దిశగా కలకత్తాకు గంగా నదీ స్నానానికి వెళుతున్నారు. నేను కూడా వారితో కలిసి ఆయన వద్దకు వెళతాను. అనుమతించండి. అలాగా? అయినా వారితో ఎందుకమ్మా? నీకు అంతగా వెళ్ళాలని ఉంటే నేనే వస్తానుగా. నేను ఆయన వద్ద దిగబెట్టి వస్తాను, సరేనా? అవునండి, ఆ పని చేయండి. మీరు కూడా అల్లుడు గారిని చూసినట్టుంటుంది. అవునవును, అలాగే బయలుదేరతాం. ఆ అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సర్దు. అలాగేనండి. ఆహా, శారదా, నువ్వు వచ్చేసావా? మంచిది. రా రా. దారిలో నీకు జ్వరం వచ్చిందని మీ తండ్రి గారు చెప్పారు. ఇప్పుడు కుదుట పడ్డట్టే కదా? 10 మంది 10 రకాలుగా చెప్తే భయపడుతూ ఇక్కడికి వచ్చాను. ఏమండి, మిమ్మల్ని చూశాక నా సంశయాలన్నీ తీరిపోయాయి. మనసు తేలిక పడిందండి. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇదిగో, ఇతను నీకు తెలుసుగా, హృదయానంద్, నా మేనలుడు, అనుంగు శిష్యుడు కూడా. నమస్కారం అమ్మా. నమస్కారం. అన్నట్టు ఇంకొందరు శిష్యురాండ్రు కూడా ఉన్నారు. వీరంతా నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ఉదయం వైద్యుడు వచ్చి ఔషధం ఇస్తాళ్లే. నాకింకే మందులు వద్దండి, మీ వద్దకు వచ్చేసాగా. చాలా సంతోషం. మిమ్మల్ని ఇలా చూశాక నా దిగులు తీరిపోయింది. నేను ఉదయమే తిరిగి బయలుదేరుతానమ్మా. అలాగే నాన్నగారు. శారదాంబా, నేనొకటి చెప్పనా? ఏమిటండి? మరేం లేదు శారదాంబా, నువ్వికపై రాత్రిపూట నా గదిలో కాక మీ అత్తగారితో పాటే ఉండు. అదేమిటండి, నేనేమైనా మీ నియమనిష్టలకు అడ్డొస్తున్నానా? అదే లేదు శారదా. రాత్రి వేళల్లో నేను అనేకానేక దివ్యస్థితులకు లోనవుతుంటాను. పారవస్య స్థితిలో ఏం చేస్తుంటానో నాకే తెలియదు. ఒకసారి నవ్వుతుంటాను, ఒకసారి ఏడుస్తుంటాను. కొన్ని రాత్రుళ్ళు అసలు స్పృహలోనే ఉండను. అలాంటప్పుడు హృదయం వచ్చి నా చెవిలో భగవన్నామ స్మరణాన్ని పలుసార్లు ఉచ్చరిస్తేనే
బాహ్య స్థితిలోకి వస్తుంటాను. ఇదంతా చూసి నువ్వు కలవర చెందుతావని ఇంతకాలం నిన్నిక్కడికి రప్పించలేదు. కానీ నీకు నీవుగానే వచ్చావు. కానీ నా వల్ల నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందనేదే నా బాధంతా. అందుకే అమ్మతో ఉండమంటున్నాను. అలాంటప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ మంత్రం మీ చెవిలో ఉచ్చరించాలో చెప్పండి. అప్పుడు సమస్య ఉండదుగా. గడుసుదానివే, నేనెప్పుడు ఎలాంటి సమాధి స్థితిలోకి వెడతానో నాకే తెలియదు. అలాంటి అగమ్యగోచర స్థితిలో నీకు నా స్థితిని గమనించటంతోనే సరిపోతుంది. ఇక నువ్వు నిద్రపోయేదెప్పుడు? మీ తర్కం బాగానే ఉంది. పోనీ మీరు చెప్పినట్టు నేను వేరే చోట ఉంటే మీ గురించిన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రించగలుగుతానా? మీరే స్థితిలో ఉన్నారోనన్న ఆలోచనలతోనే సరిపోతుందిగా. అయినా మిమ్మల్ని ఎక్కడ లౌకిక లంపటంలోకి లాగుతానోనని మీరింకా సంశయిస్తున్నట్టే ఉంది. ఎంత మాట శారదాంబ! మన మొదటి సమావేశంలోనే ఉన్నత జీవిత ఔన్నత్యాన్ని చక్కగా తెలుసుకున్నావు. ఒక బిడ్డ కోసం ఆశించకుండా లోకమాతగా వెలుగొందే సమున్నత స్థితిని అర్థం చేసుకున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చిన రోజునే మిమ్మల్ని సంసారంలోకి దించటానికి నేనిక్కడకు రాలేదని నువ్వు అన్నప్పుడే నీలోని పరిణితిని నేను పూర్తిగా గ్రహించాను. నాకు ఇక ఆ విషయంలో ఎలాంటి సంశయ సందేహాలు లేవు. ఎటొచ్చి నా సమాధి స్థితిగతులకు అనుగుణంగా సర్దుకుపోవటం నీకు ఇబ్బంది కావచ్చన్న ఉద్దేశంతోనే అలా అన్నాను. క్షమించండి. మీ మనసు నొప్పించినందుకు క్షంతవ్యురాలను. మీ ఆదేశానికి కట్టుబడి ఉంటాను. శారదాంబ, ఇంతవరకు నిన్ను నా గదిలో అనుమతించిన ఉద్దేశం నిన్ను నా ఆధ్యాత్మిక స్థితులను ప్రత్యక్షంగా దర్శించేలా చేయటమే. ఇక ఇప్పుడు నువ్వు కూడా ఆ స్థితులను పొందే సమయం సందర్భం వచ్చాయి. వచ్చే అమావాస్య రోజున జరిగే షోడశీ పూజ అందుకు నాంది కాబోతోంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. అలాగేనండి. అమ్మా శారదమ్మ, మిమ్మల్ని గురుదేవులు కాళికాలయానికి తోడ్కొని రమ్మన్నారు. పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాత్రి 9 గంటలవుతోంది. ఈ సమయంలో పూజ? అవునమ్మా, గురుదేవులు చాలాసేపుగా పూర్తిగా పూజలో నిమగ్నమయ్యారు. ఆయన బాహ్య స్థితిలో లేనేలేరు. ఆలయ పూజారి కూడా ఆయనకు సాయంగా ఉన్నారు. మీకోసం రంగవల్లులతో అలంకరించిన పీఠాన్ని తీర్చిదిద్దారు. పీఠమా? నాకు పీఠమేమిటి? జరిగేది దేవీ పూజ కదా. అది నాకు తెలియదమ్మా. పదండి. రండమ్మా, ఇదిగో వచ్చేశాం. ఈ గదిలోనే రామకృష్ణులు పూజలో ఉన్నారు. పదండి, మేమంతా బయట వేచి ఉంటాం. ఏమిటి? నాకేమవుతోంది? ఈ గదిలో అడుగిడేసరికి బాహ్యస్మృతి కోల్పోతున్నానేమిటి? ఏదో ఏదో ఆధ్యాత్మిక శక్తి నన్ను ఆవరిస్తోంది. ఒంటి మీద స్పృహ ఉన్నట్టా లేనట్టా? అదిగో అదిగో, ఆయన ఏదో సైగ చేస్తున్నారు. ఆ పీఠం మీద కూర్చోమంటున్నారు. ఓ, ఈ పీఠం మీద శ్రీయంత్రం ఉంది. ఓ జగదీశ్వరి, నిత్య కౌమారి, సర్వశక్తి నిలయ, సర్వ సౌందర్య విధాన, నాకు ప్రసన్నరాలువై మోక్షద్వారమును తెరువు. నా ఎదుట ఆసీనురాలై ఉన్న ఈ స్త్రీమూర్తి ముఖంలో నీ వదనాన్ని దర్శింపచేసి నన్ను తరింపచేయి తల్లి, తరింపచేయి. ఆయన ఏం చేస్తున్నారు? తన్మయత్వంతో గట్టిగా ఏవో మంత్రాలు చదువుతున్నారే. నా కాళ్ళకు లత్తుక పూస్తున్నారే. నా నుదుటున తిలకం దిద్దుతున్నారే. అయ్యో, నా ఒంటికి నూతన వస్త్రం కడుతున్నారే. నోటికి తాంబూల నైవేద్యం అందిస్తున్నారే. అదేమిటి? బిల్వదళం మీద తన పేరు రాసి నా పాదాల వద్ద ఉంచారే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అదిగో,
ఏదో శ్లోకం పఠిస్తున్నారు. శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవి, స్వామి, నారాయణి నమోస్తుతే. శ్యామా, శ్యామా, ఇది విన్నావా? ఏమిటండి? మన అల్లుడు రామకృష్ణులు షోడశీ పూజ ద్వారా అమ్మాయి శారదను దేవీ సోపానాన్ని అధిష్ఠింపజేశారట. అయ్యో, అదేమిటండి? అయ్యో అంటావేటి శ్యామా, అదంతా అమ్మాయి అదృష్టం. ఏం అదృష్టం అండి, పిల్ల పాపలతో పరిపూర్ణత్వం లేకుండా. అలా అనక శ్యామ, అల్లుడు గారు అవతార పురుషులని మనకు అనేక సందర్భాలలో రుజువైంది. మన శారదకు 5 ఏళ్లప్పుడే ఆమెను తన ఆధ్యాత్మిక సంపదకు పట్టపురాణిగా భావించారు రామకృష్ణుడు. ఇప్పుడు ఆమెను తామనుకున్న మెట్టుకు చేర్చారు. తమ అవతార కార్యంలో శారదను వారసురాలిగా తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏమిటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమీ లేదు శ్యామ. ఈ పూజ ద్వారా శారదమ్మ సాధారణ వ్యక్తి కాదని రామకృష్ణులు లోకానికి చాటి చెప్పారు. ఈ దివ్య కార్యం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంది. అదేమిటో కాలమే నిరూపిస్తుంది. అంతేలేండి. శారదాంబ, అదిగో ఆకాశంలో చంద్రుని చూసావా? పిల్లలంతా చంద్రుణ్ణి చందమామ చందమామ అంటూ బంధుత్వం కలుపుతారు. ఆ చంద్రునిలాగే భగవంతుడు కూడా అందరికీ సొంతమైన వాడే. వీరు వారు అనే విచక్షణ లేకుండా అందరికీ ఆయన్ను ప్రార్థించే హక్కుంది. భక్తి శ్రద్ధలతో పిలిచే అందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది. శారదాంబ, నువ్వు కూడా నీ మనసును భగవంతుని వైపు మళ్లించు. మీ ఉపదేశాలతో నేను ఇప్పటికే భగవద్ దర్శన అనుభూతిని పొందగలుగుతున్నానండి. నేను కామర్పుకూర్లో ఉన్నప్పుడు పూర్ణానందుడనే సన్యాసి నాకు శక్తిమంత్ర దీక్షను ఇచ్చాడు. మీరు మళ్ళీ నాకు శక్తిమంత్ర దీక్షను ప్రసాదించడమే కాకుండా బీజమంత్రాన్ని కూడా నా నాలుకపై వ్రాశారు. ఇప్పుడు మంత్రజపాలు నా నిత్య జీవితంలో సాధనగా మారిపోయాయి. అవును, గమనిస్తున్నాను శారదాంబ. రోజంతా నాకు నా భక్తులకు సేవలు చేయటంతో పాటు కొంత సమయాన్ని జపధ్యానాల్లో కూడా గడుపుతున్నావు. కాళికామాత నాకు సర్వస్వం అయితే షోడశీ పూజ తరువాత నీకు సర్వం ఆ జగద్ధాత్రియే అయ్యింది. అవునండి, మీ ఉపదేశాలు, మీరు చెప్పే ఉన్నతమైన సత్యాలు నన్ను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మీరు పరాశక్తి భావంలో లీనమై ఉన్నప్పుడు నన్ను దేవీ సేవకురాలిగా చూస్తున్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని స్త్రీమూర్తిగా అలంకరించి నేను దేవీ సేవకురాలిగా భావించుకుని దేవీ చింతనలో నిమగ్నమైపోతున్నాను. ఒకటి గుర్తుంచుకో శారదాంబ, నీకు రాజయోగం కూడా నేర్పాను. పలు దేవతా మంత్రాలను, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని విశదపరిచాను. కొన్ని రోగాలు నయం చేసే మంత్రాలు కూడా నేర్చుకున్నాము. కానీ వాటిని వినియోగించరాదు. సిద్ధుల వెంట మనసు వెళ్ళకూడదు సుమా. మీరు నాకు పతిదేవులే కాదు, గురుదేవులు కూడా. మీ మాటే నాకు వేదం. నా జీవితాంతం మీ మాటే నా పాట. గురుదేవా, ఏదో ఆలోచన నిమగ్నై ఉన్నారు. అవును హృదు, మాతృదేవి గురించే. ఏమైంది గురుదేవా? శారదాంబ మొదట దక్షిణేశ్వరికి వచ్చినప్పుడు నేను ఎంత ఆందోళన చెందానో నీకు తెలుసుగా. ఇక్కడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఇమడగలదోనని చాలా కలత చెందా. అవును గురుదేవా, ఇక్కడి జీవితం మాతృదేవిని పూర్తిగా మార్చేసింది. వసతులు లేని, వెలుతురు రాని,
తల పైకెత్తితే నుదురు కొట్టుకునే ఇరుకు గదిలో పూజ, పునస్కారం, వంట, భోజనం, నిద్ర అన్నీ అక్కడే. అతివేకువనే గంగా స్నానం. ఎంతో సర్దుకుపోతున్నారు. నాకు తెలుసు హృదు, మాతృదేవి ఇబ్బందులు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మధ్య మధ్య పుట్టింటికి పంపినా ఇక్కడ నా సేవకు ఇబ్బందంటూ ఇట్టే తిరిగి వచ్చేస్తోంది. చీకటి గదిలో ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందనే నా భయం. అవును గురుదేవా, నేను ఇదే మాట అంటే అమ్మ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు హృదు? మీ గదిలో భక్త సమూహం మధ్య జరిగే సంకీర్తనలు, దివ్య సంభాషణలు తమకెంతో ఆనంద పారవస్యం కలుగజేస్తున్నాయంటున్నారు గురుదేవా. పారవస్య స్థితిలో మీరు పాడడాన్ని, నృత్యం చేయడాన్ని కూడా గది రంధ్రం గుండా చూసి మురిసిపోతుంటారటండి. శిష్యుడు శంభు మల్లిక్ ఆలయ సమీపంలో మాతృదేవి కోసం భక్తితో ఇల్లు కూడా కట్టించాడు. కానీ కనీసం ఏడాది కూడా అక్కడ నివసించకుండానే నా ఆరోగ్యం బాగుండక దగ్గరుండి చూసుకోవడానికని మళ్ళీ ఈ చీకటి గదికే చేరుకుంది. బాధపడకండి గురుదేవా, మీ సమక్షమే ఆమెకు భగవత్ సన్నిధి. నిజమే హృదయ్, భర్త, గురువు, దైవం నేనే అయినా ఒక భక్తురాలిగా కూడా నా సమక్షంలో ఇతర భక్తుల మాదిరి ఆనంద పారవస్య స్థితుల్లో పాలు పంచుకోలేకపోతుంది. నా మనిషిగా ఎలాంటి ప్రత్యేక హక్కులు ఆశించకుండా నాకు సేవలందించడంతోనే సరిపెట్టుకుంటోంది. చివరికి ఇప్పుడు ఇతర శిష్యులు నాకు భోజనం తీసుకురావటం లాంటి సేవలు కూడా ఆమెను చేయనీయకుండా వారే పోటీపడి చేస్తున్నారు. అయినా ఆమె ప్రదర్శిస్తున్న మౌనం నాకెంతో వేదన కలిగిస్తోంది హృదయ్. గురుదేవా, అయినా అంతేలే, భగవంతుడు అందరి వాడని నేనే ఆమెకి చెప్పాను. అందుకే ఈ గురుదేవుడు కూడా అందరి వాడని సర్దుకుపోతున్నట్టుంది. అయ్యో, ఏమండి? ఇదిగో ఈ నీరు తాగండి. అయ్యో, రక్తం కూడా పడుతుంది. అయ్యో, ఉండండి, శిష్యులకు చెప్పి వైద్యుడిని పిలిపిస్తాను. పర్వాలేదు శారదాంబ, కంగారు పడకు. నాకు సమయం సమీపిస్తున్నట్టు. ఏమండి? ఏమండి? అవును శారదాంబ, గొంతులో వ్రణం పెద్దదైనట్టుంది. దక్షిణేశ్వర్ నుంచి చికిత్స కోసమని షాంపూర్కు వచ్చి 3 నెలలు ఔషధాలు తీసుకున్న ప్రయోజనం లేకపోయింది. ఇదిగో గాలి వాతావరణం బాగుంటుందని శిష్యులు ఈ కాశీపూర్ అద్దె గృహానికి తీసుకొచ్చారు. ఇక్కడ 8 నెలలు దాటిపోయింది, కానీ వ్యాధి ఎక్కువ అవుతుంది. లేదండి, లేదండి, తప్పక నయమవుతుందండి. మీరు నిత్యం ఆరాధించే ఆ తల్లి తప్పక కరుణిస్తుందండి. అవును కరుణిస్తుంది. ఆ కరుణామూర్తి పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను శారదాంబా. శారదాంబా, చెప్పండి. నా తర్వాత ఈ రామకృష్ణ సంఘ్ బాధ్యత నీదే సుమే. ఎందుకు అప్పగింతలు? నన్ను చెప్పనే శారదాంబా, నీకు తోడుగా నరేంద్రుడుంటాడు. నేను లేకపోయినా శిష్య పరంపరకు నువ్వే నిర్దేశకత్వం వహించాలి. ఏమండి? వారు ఇళ్లకు తిరిగిపోకుండా చూసుకోవాలి సుమా. ఏమండి, నా మీద ఎందుకంత బాధ్యత పడతారు? నేను స్త్రీని, నేనేం చేయగలనండి? భర్త చాటు భార్యగా ప్రాయోపవేశం చేయగలను. శారదాంబా, నువ్వేనా ఇలా మాట్లాడేది? గురుదేవిగా నువ్వు నిర్వర్తించవలసిన కార్యం గురించి నీకెప్పటికే పరిపూర్ణమైన బోధ చేశాను. సంఘజననిగా తీర్చిదిద్దాను.
ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో కీటకాల్లా కొట్టుమిట్టాడుతున్నారు. వారిని నువ్వు ఆదుకొని తీరాలి. కాలక్రమంలో నన్ను ప్రతి ఇంట ఆరాధిస్తారు కనుక నువ్వు కలత చెంద. దుఃఖం అనేది ఎంత ఉందో అని నేను పూర్తిగా అనుభవించేశాను. లోకంలోని అందరి కోసం నేను దుఃఖాన్ని అనుభవించాను. ఇక మీరెవరు ఎలాంటి దుఃఖం అనుభవించవలసిన అవసరం లేదు. నాకు సమాధి సమయం బయట విషణ వదనాలతో ఉన్న శిష్యులను అందరినీ జాగ్రత్తగా కాళీమాత ఐక్యం చేసుకోవాలి. గురుదేవా, గురుదేవా, గురుదేవా. అయ్యో తల్లి, అమ్మ శారద, నీకెంత కష్టం వచ్చింది. 3 పదుల వయసులోనే ముత్తైదు భాగ్యం పోయింది కదా. వద్దు వద్దు అంటున్నా కారణ జన్ముడంటూ ఆ రోగిష్టి సన్యాసికి నిన్ను కట్టబెట్టారు మీ నాన్న. సంసారం లేదు, సంతానము లేదు. చివరికి నిన్ను సన్యాసినిగా మార్చి వెళ్ళిపోయాడు. అమ్మా, దుఃఖపడకు. దైవ ఘటన ఇలా ఉంటే ఏం చేస్తాం? దైవ ఘటన నిత్యం దైవారాధనలోనే జీవించారుగా. కాళీ కాళీ అంటూ పరతపించారుగా. మరి ఆ తల్లి ఎందుకు కాపాడలేకపోయింది? నీ సంసారం ఇలా అయిపోతుందన్న దిగులుతో నేనే నాకు శోకం మిగిల్చి మీ నాన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకే దుస్థితి దాపురించింది. కారణ జన్ముడు అనుకున్నాం కానీ ఇలా శాపగ్రస్తుడు అనుకోలేదు. అమ్మా, వారిపై ఆగ్రహించకు. ఆయన ముమ్మాటికి కారణ జన్ములే. జీవిత సత్యాన్ని జాతికి బోధించడానికే ఆయన అవతరించారు. ఆధ్యాత్మిక సంపదను నలుదిక్కులా పంచడానికి ఇంతమంది శిష్యులను సిద్ధం చేశారు. రామకృష్ణ సంప్రదాయాన్ని నిలబెట్టే కర్తవ్య బాధ్యతను నాకప్పగించారు. చాలు చాలే, కర్మ ఇలా కాలితే కర్తవ్య బాధ్యత అంటున్నావు. పద, నాతో జయరాంబాటికి బయలుదేరదాం. ఇద్దరం కలిసి అక్కడే ఏడుద్దాం. నేనున్నంతకాలం తల్లిగా నిన్ను చూసుకోవలసిన కర్తవ్య బాధ్యత నాకుంది. క్షమించమ్మా, నేను వారప్పగించిన బాధ్యతలను వదిలి రాలేను. మీ అందరి దృష్టిలో ఆయన నిష్క్రమించినా నేను ఆవేదన చెందుతున్న క్షణాలలో నా కళ్ళ ముందు కనబడి నన్ను అనునయిస్తూనే ఉన్నారు. మన సంప్రదాయం ప్రకారం వితంతువుకు బంగారు గాజులు ఉండరాదని నేను 2 సార్లు తీసేయబోతే కళ్ళ ముందు ఆయన సాక్షాత్కరించి నన్ను వారించారు. సుమంగళి రూపంలోనే ఉండాలని ఆదేశించారు. అలాగే ఆయన నాకు సంతానాన్ని ఇవ్వకపోయినా నోరారా అమ్మా అని పిలిచే ఇంతమంది శిష్యులను ఇచ్చారు. వారు నాకు ఉపదేశించిన మంత్రదీక్షలతో సమాధి స్థితికి వెళ్ళి శరీరాన్ని వదిలివేయడం నాకేమంత కష్టం కాదు. కానీ వారి ఉపదేశాల ఉద్దేశం అది కాదు. శారదాదేవిగా, శారదా మాతగా, ఈ జగతికే జననిగా కీర్తించబడాలని చెప్పేవారు. ఇక ఆ దిశగానే నా జీవితం కొనసాగుతుంది. సరే తల్లి, నువ్వంత దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు
నేనింక చెప్పేదేముంది, చేసేదేముంది? కానీ ఈ ముసలి తల్లి కొన ఊపిరితో ఉన్నంత వరకు అప్పుడప్పుడైనా పుట్టింటికి వచ్చిపోతూ ఉండు. ఏదో నా బాధ కొద్దీ అన్నదాన్ని మనసులో పెట్టుకోకమ్మా. అమ్మా, కనకపోయినా ఆయన వదిలి వెళ్ళిన ఇంతమంది పిల్లల భవిష్యత్తు గురించి నా తల్లి హృదయం తల్లడిల్లుతుంటే ఇక కన్న తల్లిగా నా గురించి నువ్వు పడే ఆవేదన నేను అర్థం చేసుకోలేనా అమ్మా? నువ్వెలాంటి దిగులు పెట్టుకోక నిశ్చింతగా వెళ్ళమ్మా. నిన్ను సోదరుల కుటుంబాలను చూసేందుకు నేను తప్పక వస్తూనే ఉంటాను. ముందుగా నేను కొందరు శిష్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతాను. నేను చూడని పుణ్యక్షేత్రాలను నువ్వు చూసిరా అని ఆయన చివరి రోజుల్లో చెప్పారు. ఆ ప్రకారం వెళ్ళి వస్తాను. సరే తల్లి. భర్త వియోగాన్ని భరించలేక ఒకంత స్వాంతన కోసం తీర్థయాత్ర మొదలుపెట్టిన నాకు అనుక్షణం ఆయన జ్ఞాపకాలు కలతలు రేపుతున్నాయే. ఈ బృందావన సందర్శన ఇంకా ఇంకా బాధ కలిగిస్తోందే. కృష్ణ భగవానుని పట్ల ప్రేమ భక్తి పారవస్యాలతో నిండిన ఈ బృందావనం నాకు గురుదేవుల ఎడబాటును మరింతగా గుర్తు తెస్తోంది. అయ్యో, ఈ దుఃఖాన్ని మర్చిపోవడానికి కనీసం నాకొక బిడ్డనైనా గురుదేవులు ప్రసాదించలేదే. నా జీవిత పరమార్థం నాకే అంతుపట్టడం లేదే. సార్థకత లేని ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించడం ఎందుకు? ఎందుకు గురుదేవా, ఎందుకు? శారదాంబా, శారదాంబా. గురుదేవా, గురుదేవా, మీరు 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 అవును, నేనే. నేను భౌతికంగా లేకపోయినా నిన్ను వినంటే ఉన్నాను. నీ కష్టంలో దుఃఖంలో కనపడుతూ కర్తవ్యం బోధిస్తూనే ఉన్నాను. అయినా నువ్వు దుఃఖం మానుకున్నావు. నా వల్ల కావడం లేదు గురుదేవా. నన్ను మీ వద్దకు చేర్చుకోండి. అలాగే. నేను ఎక్కడికి వెళ్ళలేదుగా. ఒక గది నుంచి మరొక గదికి వెళ్ళాను. ఇంతకు ముందు కూడా మన గదులు వేరేగా. బిడ్డలు లేరని ఎందుకు వేదన పడతావు? నీకింతకు ముందే చెప్పాను, లోకంలోని బిడ్డలందరికీ నువ్వే తల్లివని. ఇక శిష్యులు ప్రశిష్యులే బిడ్డల్లా నిన్ను కాపాడుకుంటారు. దుఃఖం వదిలి కర్తవ్యం వైపు సాగిపో. లే లే శారదాంబా, లే. గురుదేవా, గురుదేవా, అయ్యో అయ్యో, గురుదేవా, అంతర్ధానమైపోయారా? నాకు కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి వచ్చి వెళ్ళిపోయారా? అవును, మీ వంటి అవతారమూర్తికి భార్యను కాగలిగి యోగ దీక్ష సాధన పొంది ఇలా అసహాయగా ఆవేదన చెందుట సరికాదని గ్రహింపచేశారు. కృతజ్ఞురాలిని. మీరు చెప్పినట్టే నడుస్తాను, ముందుకు సాగుతాను గురుదేవా. రామకృష్ణ తత్వాన్ని సందేశాన్ని జనంలోకి తీసుకువెళతాను. మీరు నా వెంట ఉన్నారన్న ఆ ఒక్క మాట చాలు. మీ నిరంతర దర్శనాలు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలతో దుఃఖం పోగొట్టుకుని మీలో సంపూర్ణంగా తాదాత్మ్యం అందేందుకు ఈ తీర్థయాత్రను సోపానంగా చేసుకుంటాను. ఆహా, ఇప్పుడు నా మనసెంత తేలికపడింది. నమో గురుదేవా, నమో గురుదేవా, నమో గురుదేవా.
శారదా మాతకు జై! శారదా మాతకు జై! శారదా మాతకు బిడ్డల్లారా, తల్లిగా మీ ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు మీ ఐహిక క్షేమము నాకు ముఖ్యమే. మీరు ఎట్టి తల్లి అనే సందేహం మీలో చాలామందికి ఉండొచ్చు. నేను మీకు కన్న తల్లిని కాదు, దత్తత తల్లిని కాదు, పిన తల్లిని లేదా సవతి తల్లిని అంతకంటే కాదు. రామకృష్ణుని భార్యను కనుక కూడా మీరు నన్ను తల్లిగా భావించక్కరలేదు. కానీ భౌతిక శరీరానికి కారణమైన తల్లి కంటే అపారము అగాధము అయిన ప్రేమను మీకు అందిస్తాను. శారదా మాతకు జై! శారదా మాతకు జై! శారదా మాతకు జై! గురుదేవులు సకల దేవదేవీ స్వరూపులు, సర్వమంత్ర స్వరూపులు. గురుదేవులను ఆర్తితో ప్రార్థించాలి. ఆయన నిర్దేశించిన రీతిలో ఆయన తయారు చేసిన మూసలో జీవితాలను పోతపోసుకోండి. లక్ష్యం అంటే 2 విధాలు. 1 వెళ్ళి చేరుకోవలసిన చోటు, 2 ఆ చోటును చేరుకోవడానికి అనుసరించవలసిన జీవనశైలి. సన్యాసుల వరకు గురుదేవులు ఇచ్చిన ఈ ఉపదేశ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే కామినీ కాంచన త్యాగం. అంటే కామం, ధనం 2 త్యజించాలి. ఈ 2తో పాటు గర్వం, అహంకారాన్ని కూడా వదిలిపెట్టండి. జై శారదా మాత జై! జై శారదా మాత జై! జై శారదా మాత జై! సాధు సన్యాసులు సమాజాన్ని ఆశ్రయించి పొట్టపోసుకునేవారనే దురభిప్రాయం తొలగిపోవాలి. రామకృష్ణ సంఘం ఉద్దేశం ఇదే. సన్యాసులు తమ జీవితాలకు అవసరమైన వాటిని తామే స్వయం కృషితో సంపాదించుకోవడంతో పాటు సమాజానికి సహాయకారకులుగా ఉండాలి. చేసే పని భగవంతునికి సమర్పించి భగవంతుని కోసమే దానిని ఆచరించేటప్పుడు అదే ఆధ్యాత్మిక సాధనగా పరిణమిస్తుంది. మాతృమూర్తి శారదాదేవికి ప్రణామాలు. ఓ నరేన్, రా రా రా. తల్లి, గురుదేవుని సంపూర్ణ అనుగ్రహంతో నేనిప్పుడు వివేకానందునిగా మారిపోయాను. పాశ్చాత్య దేశాలు తిరిగి మన ఆధ్యాత్మిక సంపదను నలుదిశలా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓసారి మిమ్మల్ని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను తల్లి. సంతోషం నాయనా, నీ గురించే వింటున్నావు. ఈ మధ్యే చికాగో నగరంలో నీ ఉపన్యాసానికి లభించిన స్పందన గురించి కూడా తెలిసి మా హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ప్రియ శిష్యునిగా గురుదేవుని పట్ల నీ బాధ్యతను నెరవేర్చుకుంటున్నావు. ఇంతకంటే కావాల్సిందే ఉంది నాయనా. అవును మాత, నాకు జీవిత సత్యాన్ని ప్రబోధించిన గురుదేవులకే ఈ జీవితాన్ని అంకితం చేశాను. మత సమ్మేళనాలలో నా ప్రసంగాలకు గురుదేవులే స్ఫూర్తి. వారి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రామకృష్ణ మిషన్ స్థాపించిన విషయం మీకు తెలియజేస్తున్నాను. అలాగా, చాలా ఆనందంగా ఉంది నాయనా. అంతేకాదమ్మా, రామకృష్ణ మిషన్ కోసం బేలూరులో స్వంత భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. అవి పూర్తయితే మీరు కూడా అక్కడే ఉండాలి. తప్పకుండా నాయనా. నువ్వు, ఇతర శిష్యులు గురుదేవుల సందేశాన్ని వ్యాప్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సర్వదా ప్రశంసనీయం. అందరినీ నేను కోరుకుంటున్నది ఇదే. రామకృష్ణ మఠాలు భవిష్యత్తులో జాతికి ఆధ్యాత్మిక మార్గం చూపగలగాలి. అప్పుడే వారి అవతార కార్యం సిద్ధించినట్లవుతుంది. తప్పకుండా అలాగే జరుగుతుందమ్మా. మరి నాకు సెలవా మాత? మీ ఆరోగ్యం జాగ్రత్త. మంచిది నాయనా.
తల్లి, నేను మీకు చెప్పే అంతటి వాడను కాను. మీకు కలకత్తాలో శాశ్వత గృహం ఏర్పాటు చేసినప్పటికీ మీరు ఇంకా జైరాం బాటి అంటూ కాశీ రామేశ్వరాలంటూ నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటున్నారు. ఇప్పుడు ఏమైంది శారదానంద? మీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఒక పక్క వైద్యులు చెప్తున్నా మీరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు అలాగే చెప్తారులే. అయినా అయినా ఔషధాలు మింగుతూనే ఉన్నానుగా. ముందు మీరు ఎవరికి పడితే వారికి ఉపదేశాలు ఇవ్వడం మానేయండి తల్లి. వారి పాపాలన్నీ మీరు రోగాల రూపంలో అనుభవించవలసి వస్తోందని శిష్యులంతా ఆందోళన పడుతున్నారమ్మా. ఏమిటి? ఉపదేశాలు ఇవ్వటం మానాలా? గురుదేవులు బెంగాలీ రసగుల్లాలు తినడానికి అవతరించారనుకుంటున్నారా మీరంతా? ఉపదేశాలు ఇవ్వటం మానితే నాలోనే ఉన్న వారికి నేనేం సమాధానం చెప్పాలి? అమ్మా, గురుదేవులు ఎంతో పరీక్షించిగాని ఉపదేశం ఇచ్చేవారు కాదు. మీరేమో ఎవరికైనా అడిగిందే తడువుగా ఇచ్చేసి ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. ఆయన తండ్రి కదా, అలాగే ఉంటారు. కానీ నేను అందరికీ తల్లిని కదా, అలా ఉండలేను. ఎవరు ఏది అడిగినా ఇచ్చి తీరవలసిందే. ఆహా, ఇవ్వండి ఇవ్వండి. మొన్నటికి మొన్న మీరు ఒకరికి ఉపదేశం ఇచ్చినప్పుడు మీ పాదాలు ఎలా భగ్గు భగ్గున మండిపోయాయో చూశారు కదా. పవిత్ర గంగాజలం కూడా ఆ మంట తగ్గించలేకపోయింది. ఆ విషయాన్ని మర్చిపోయారమ్మా మీరు? అవును శారదానంద, అలాంటివి నేను మర్చిపోతాను. వాటికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వను. అంతేకాదు, మీరు కూడా ఇలాంటి వాటికి ప్రచారం కల్పించకండి. మంత్రదీక్షకు వచ్చే వారిని అడ్డుకోవద్దని శిష్యులందరికీ చెప్పండి. వెళ్ళండి. అదిగా తల్లి, నా మాట వినండి. ఇంకేం చెప్పకండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి. జై శారదామాయి, జై శారదా మాతకు, జై జై శ్రీమా, జై లాంగ్ లివ్ హోలీ మదర్, లాంగ్ లివ్. శిష్యులారా, రామకృష్ణ సంప్రదాయ అనుయాయులారా, నిశ్శబ్దం పాటించండి, సహనం వహించండి. అమ్మ ఆరోగ్యం క్షీణించింది, ఆయాసపడుతున్నారు. ఆమె చివరి మాటలు చాలా శ్రద్ధగా వినండి. బిడ్డల్లారా, ఆందోళన పడకండి. నాకు గురుదేవుల నుంచి పిలుపు వచ్చింది. నా పిల్లల్లారా, శాంతంగా ఉండండి. నా చివరి మాటల్నే శ్రద్ధగా వినండి. క్రమం తప్పక ధ్యానం చెయ్యండి.
అలా చేస్తూ ఉంటే మనసు నిశ్చలమై ఒక స్థాయికి చేరి ఇక ధ్యానం చేయకుండా ఉండలేని ఉన్నత స్థితికి వస్తారు. తీవ్రమైన గాలి మేఘాలను చెల్లాచెదురు చేసినట్టు ఆ భగవన్నామం మనోమాలిన్యాలను తొలగిస్తుంది. ఒక్క విషయం చెప్తాను, మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకటం మానండి. మీలోనే తప్పుల్ని గ్రహించి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయి వారు కారు. ప్రపంచమంతా మనదే. ఇదే నా చివరి సందేశం. అదిగో గురుదేవులు, అదిగో గురుదేవులు నన్ను పిలుస్తున్నారు. నన్ను వారి వద్దకు రమ్మంటున్నారు. వారు నాకు అప్పగించిన బాధ్యత పూర్తయిపోయింది. బిడ్డలారా, సెలవు. శిష్యులారా, దుఃఖించకండి, మనోనిబ్బరంతో ఉండండి. అదిగో చూడండి, అమ్మ ముఖాన ఆ దివ్య తేజస్సు చూడండి. శారదమ్మ గురుదేవునిలో ఐక్యమవుతున్న వేళ ఎవరూ కంటతడి పెట్టవద్దు. ఇది ప్రశాంతత, పరమానందం ఒక్కటవుతున్న సమయం. శారదా రామకృష్ణుల ఆశీస్సులు, అనుగ్రహం మనకు ఎప్పటికీ ఉంటాయి. భరత జాతిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే శక్తినిమ్మని ఆ అవతారమూర్తులను మనమంతా కోరుకుందాం. మీరింతవరకు శారదాంబ నాటకం విన్నారు.